రెండో కాదు, బొబ్బుల్ రాజు గారి గెస్ట్ హౌస్. గెస్ట్ హౌసా? ఇప్పుడు ఇక్కడ ఏం కొట్టేయాలి మనం? ఓల్డ్ పిస్టల్. పిస్టలా? ఓరు బాబురే, అయినా రాజుల మీద పట్టమేంటరా? మొన్నేమో కత్తి, వాళ్ళేమో పిస్టల్. కొంప తీసి రాజుల ఎవరైనా హ్యాండ్ ఇచ్చిందా? అది కాదా, ఈ రాజుగారు పులిని బాగా ఏటాడతారని అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఈ రాజుగారికి పిస్టల్ గిఫ్ట్కి ఇచ్చారంట. అయితే నాటు తుపాకీ వాడే రాజుగారికి ఈ బుజ్జిపుండ బాగా నచ్చేసిందంట. అందుకే అందరి ముందు కాల్చాడట. బాగా పనిచేసిందా? చేసింది. పిస్టల్ రాజుగారి దగ్గర ఉండిపోయింది, కానీ పిస్టల్ ఉన్న గుళ్ళు బ్రిటిష్ వాడి గుండెలో దిగిపోయినాయి. అమ్మ దసది, రాజుగారు ఎంత పని చేశారు? ఏంట్రో అయినా సేట్ గాడికి పిస్టల్ ఎందుకప్పుడు? సేట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో యాంటిక్ మ్యూజియం పెడుతున్నాడు. మ్యూజియం అంటే తెలుసు, యాంటిక్ అంటే ఏంటి? యాంటిక్ మ్యూజియం అంటే పురాతన వస్తువులు పెట్టే చూడనమాట. అవునా? అయితే సేట్ గారి ఇంట్లో ఉన్న ముసలాన్ని తీసుకొచ్చి పెట్టేచ్చు కదా, మంచి యాంటిక్ పీసు. కొంచెంటే నేను కూడా విగ్రహాల్లో కలిసిపోతుండ్రా. ఆ ముసలోడు ఎక్కడ చూసేస్తాడు భయంతో చచ్చాను తెలుసా? రారా రే, అయినా ఇంత పెద్ద గెస్ట్ హౌస్లో అంత చిన్న పిస్తులు ఎక్కడ దిగుతావురా? పదా ఎలా బుజ్జిపుండి ఇందులో భద్రంగా ఉందిరా. సెట్ చాలా కష్టపడి తెచ్చాం. ఎలా అయినా 70 ఇవ్వు. 40 60 కుదరదు. జస్ ఈ డాన్ ఇచ్చిన మాట, చెప్పిన టైం, పెట్టిన ప్రైస్ ఫిక్స్. సెటో 50 ఫిక్స్ చేసుకో. ప్రైస్ ఫిక్స్ చేసావు, పొజిషన్లో ఎప్పుడు ఫిక్స్ అవుతావు? ఈ 50 అంబానీ అవ్వచ్చు కానీ డాన్ అవ్వలేం. ఎంత కావాలి రాజా? ఫ్లైట్ దుబాయ్ డాన్, మొత్తం 10 లక్షలు. ఇది ఒక అమ్మాయి హ్యాండ్. హ్యాండ్ కున్న ఫింగర్ చూడండి, ఫింగర్ కున్న రింగు చూడండి. ఆఫ్రికన్ రేర్ డైమండ్. జోస్ అలుకాస్ షాపులోకి వచ్చింది. సాయంత్రం కల్లా ఎవరో డబ్బున్న వాడింటికి వెళ్ళిపోతుంది. ఆ ఇల్లే నా ఇల్లు అయితే నీకు 30 లక్షలు ఇస్తా. కృష్ణవి క్రిస్ డాన్ అయిపోవచ్చు. సాయంత్రం కల్లా ఈ రింగ్ నీ చేతిలో ఉంటుంది. నా 30 లక్షలు రెడీ చేసుకో. ఆడి గురించి ఆలోచించి ఏం చేస్తావు? దాన్ని వేసి దండం పెడతావా? కారు ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తూ కూర్చుంటే పనులవ్వవు. రిస్క్ అయినా ఏదో ఒకటి చేయాల్సిందే. కరెక్టే, ఏదో ఒకటి చేయండి. ఈ రోజుతో మీ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోవాలి. నెల 25,000 కట్టాలి. అలా కట్టలేదనుకో, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నీ కిడ్నీ, సెకండ్ ఇన్స్టాల్మెంట్ నీ కళ్ళు.